ఒకవేళ కృష్ణవేణిని మోసం చేసిన వాడు దొరికితే వాడికే మళ్ళీ కృష్ణవేణినిచ్చి పెళ్లి చేస్తే కృష్ణవేణి సుఖంగా సంతోషంగా ఎలా ఉండగలుగుతుందండి? కృష్ణవేణి జీవితాన్ని నాశనం చేసిన వాణ్ణి వెతికి తెచ్చి పెళ్లి చేయడం కన్నా ఇంకెవరైనా మంచి అబ్బాయిని చూసి కృష్ణవేణికి పెళ్లి చేద్దామండి. సావిత్రికి నిజం తెలుసు కాబట్టి నాతో అలా చెప్పిందన్నమాట. ఈ ఫోటో నాకు కంటపడకూడదని సావిత్రికి ఎందుకు టెన్షన్ పడిందో ఇప్పుడు అర్థమైంది. సావిత్రి, సావిత్రి, సావిత్రి. ఏంటండి? కృష్ణవేణి ఇలా రా. ఈయనకి నిజం తెలిసిపోయిందన్నమాట. కృష్ణవేణికి న్యాయం జరుగుతుందంటే ఎవరో తెలిసిందా? తెలిసింది. అప్పుడు పేలుతుందనుకున్న బాంబ్ ఇప్పుడు పేలబోతుందన్నమాట. ఎవరండి అతను? ఎక్కడున్నాడు? కృష్ణవేణి చెప్పిన రామ్ అనే వ్యక్తి ఎక్కడో ఓ చోటు ఉన్నాడు. రేపు అతన్ని సీతాపురం తీసుకొస్తున్నారు. మనమందరం సీతాపురం వెళ్తున్నాం. నేను బుక్ అయిపోతాననుకుంటే ఎవరో బక్రాగాడు దొరికినట్టున్నాడు. మ్యాటర్ బ్లాస్ట్ అవుతుందనుకుంటే ఇలా మిస్ఫైర్ అయిందేమిటి? అభి, నా తర్వాత ఈ ఇంటి అల్లుడుగా అన్నింటినీ చూసుకునే బాధ్యత నీకుంది. అందుకని నువ్వు కూడా మాతో వచ్చి దగ్గరుండి కృష్ణవేణి జీవితాన్ని సరిదిద్దాలి. అలాగే మావయ్య. ఎక్కడున్నాడు? ఇక్కడికి వస్తాడా? రేపు ఉదయం ఇక్కడికి వస్తాడు. తను చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడానికి వస్తాడు. కానీ చేసిన తప్పును తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కొంతమంది చేస్తారు. అలా సరిదిద్దుకునే వాళ్ళను క్షమించవచ్చు. సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా తప్పు. అంత టెన్షన్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? కృష్ణవేణి పెళ్లి గురించే? అందుకేనా? నాకు భయంగా ఉందండి. ఒకరికి న్యాయం జరగడం అంటే మరొకరికి అన్యాయం జరగడం కాదు. అంతా మంచి జరుగుతుంది. అనవసరంగా టెన్షన్ పడుతూ ఎక్కువగా ఆలోచించకుండా వచ్చి పడుకో. దేవుడా, అంతా నీదే భారం.